ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు కదా. అవును, అలా బెంగళూరు. డెఫినెట్లీ అండి. ఇది నా ఫస్ట్ మీటింగ్ మ్యామ్తో. ఐఎమ్ సో ఇన్స్పైర్డ్ విత్ అవర్ థాట్స్ అండ్ సో మెనీ థింగ్స్. సో ఫ్యూచర్లో విల్ కంబైన్ అండ్ డూ మెనీ మోర్ షోస్. అండ్ దీనివల్ల ప్రజలకి చాలా ఉపయోగం ఉంటుంది. ఐ విల్ బీ ద ఫస్ట్ పర్సన్ టు డూ ఇట్ అండి. సో ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ దిస్ ఎన్టీఆర్ ట్రస్ట్. ఐఎమ్ రెడీ టు డూ. తమన్ గారు, సార్ వేణు బిక్కి అండి, తెలుగు వన్ నుంచి. సార్ చెప్పండి. ఈ ఫిబ్రవరి 15న జరిగే కాన్సెప్ట్లో క్రౌడ్ని ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎంత ఫండ్ రేజ్ అవుతుంది అనుకుంటున్నారు? టికెట్ రేట్ ఎలా ఉంటున్నాయి? ఈ రాసింగ్ రాంగ్ పర్సన్ అండి. నాకు అంత ఆ బార్డర్స్ అన్నీ నాకు తెలీదు. మేము మా షో రిక్వైర్మెంట్స్ ఉండే ఇది చూసాం. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 50,000 to 1 lakh అండి రఫ్లీ. అంటే ఎక్కువ నేను చాలా పెద్దగా కూడా ఆలోచించట్లేదు. బట్ ఐ విల్ ట్రై టు ప్రమోట్ మై సెల్ఫ్. ముందరే విజయవాడకి వెళ్ళి ఒక ప్రెస్ మీట్ అంతా చేసి ఐ వాంట్ టు డూ మై బెస్ట్ అండి. ఇక్కడే ఈ రోజుతో కాకుండా ఐ వాంట్ టు మీట్ మీ మీడియా పర్సన్స్, ప్రమోటర్స్ అందరినీ కలిసి రేపు బుక్ మై షో టీమ్తో వాళ్ళతో కూడా కలిసి ఎలా దీన్ని ఫార్వర్డ్ తీసుకెళ్ళి మంచి కాజ్ కోసం కదా. సో ఇట్స్ నాట్ నో బడీ ఈస్ టేకింగ్ ఎనీ పెన్నీ హోమ్. సో ఇది మళ్ళీ ప్రజలకి వెళ్తాను కాబట్టి సో హౌ బెస్ట్ వీ కెన్ టేక్ దిస్ అండ్ ఈ మెసేజ్ని అందరూ స్టూడెంట్స్కి కానీ ప్రజలకి కానీ ఎలా తీసుకెళ్ళి కరెక్ట్గా ప్రజెంట్ చేయడంలో ఐ ట్రై టు డూ మై బెస్ట్ అండి. ఐ ట్రై టు ప్రమోట్ దిస్ షో ది బెస్ట్ పాసిబుల్. ఓకే మేడం, తలసమయ సెంటర్స్ అనేవి హ్యూజ్ కాస్ట్తో కూడుకున్న ప్రక్రియ అన్నారు. ఇప్పుడు ఓన్లీ ఏపీ వరకే పరిమితం అవుతుందా? తెలంగాణలో సెంటర్స్ ఏర్పాటు చేసే అవకాశం ఉందా? ఎన్ని సెంటర్స్ ప్లాన్ చేస్తున్నారు? లేదండి, 2 తెలుగు రాష్ట్రాల్లో తప్పకుండా ఈ థాలసీమియా సెంటర్స్ అనేది మేము ముందుకు తీసుకెళ్తాము. ప్రస్తుతం వీఆర్ స్టార్టింగ్ ఇట్ ఇన్ తెలంగాణ, హైదరాబాద్లో మొదలు పెడుతున్నాం. తప్పకుండా మా బ్లడ్ బ్యాంక్స్ వైజాగ్, రాజమండ్రి, తిరుపతి ఇక్కడ ఉండయి. తప్పకుండా ఆ సెంటర్స్లో కూడా థాలసీమియా సెంటర్స్ ఓపెన్ చేస్తాము. అదే కాకుండా ఈ బ్లడ్ బ్యాంక్స్ ఇతర రాష్ట్రాల్లో కూడా మేము ఓపెన్ చేయాలని అనుకుంటున్నాం, ప్రజలకి అందుబాటులో ఉండటానికి. అది కూడా క్వాలిటీ బ్లడ్ అనేది ప్రజలకి ఇవ్వటానికి. తప్పకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ థాలసీమియా సెంటర్స్ అనేది తప్పకుండా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. దీనికి కోర్స్ మీ అందరికీ తెలుసు, దాతలు అనేది చాలా ఇంపార్టెంట్. అట్లానే మీడియా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మా ట్రస్ట్ చేసే కార్యక్రమాల్ని మీరందరూ విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళాలంటే అందరూ అవసరం. అట్లానే సేమ్ థింగ్ మా వాలంటీర్స్, దే ఆర్ ద వన్స్ హూ ఆర్ పిల్లర్స్ ఫర్ అవర్ ట్రస్ట్. ఒక్క పిలుపుతో వాళ్ళందరూ ముందుకొచ్చి మేము ఎది చెప్తే ఒక ప్రశ్న వేయకుండా మా ట్రస్ట్ కార్యక్రమంలో ఎక్కడ అవసరమో వాళ్ళు అక్కడ ఉంటారు. సో అట్లానే మీకు తెలియజేయడానికి ఏంటంటే, దాతలు ఎంతమంది ముందుకొస్తే అంత ఉపయోగం పడుతుంది సమాజానికి. ఎస్పెషలీ మీరు థాలసీమియా పిల్లల్ని చూస్తే మీ హృదయమే కదులుతుంది, వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఒక సింపుల్గా అండి, తలసమయ అంటే అందరికీ అర్థమయ్యేలాగా సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, అసలు దీన్ని ఐడెంటిఫై చేయడం ఎలా అనేది ఒక సింపుల్గా చెప్పగలరా ఎవరైనా? తప్పకుండా అండి. థాలసీమియా అనేది అందరూ గుర్తుంచుకోవాలి. గబుక్కని హిమోగ్లోబిన్ అనేది ఎక్కువగా కింద ఉన్నా కూడా పడతా ఉన్నప్పుడు మీరు మందులు వేసుకుంటారు దానికి, ఐరన్కి. అది కూడా వాడిన కిందకి వెళ్తాంది హిమోగ్లోబిన్ అన్నప్పుడు కానీ, మీరు ఊపిరి సరిగా తీసుకోలేనప్పుడు మీరు ముందల ఆలోచించాల్సింది థాలసీమియా గురించి. ఇది ఎవరికి తట్టదు. ఇమీడియట్లీ వీ థింక్ ఆఫ్ సంథింగ్ బ్లడ్ ప్లేట్లెట్స్ ఆర్ మన ఆలోచన వేరే ఆటకి వెళ్తుంది, కానీ థాలసీమియా వ్యాధి మీదకి వెళ్ళదు. సో నేను కోరేది ఏంటంటే, ప్రతి ఒక్కరిని ఇన్ కేస్ మీ బ్లడ్ కౌంట్ హిమోగ్లోబిన్ డౌన్ అవుతూ ఉన్నప్పుడు మందులు వేసుకున్నా కూడా అది పైకి వెళ్ళనప్పుడు, మీరు ఊపిరి సరిగా తీసుకోలేనప్పుడు తప్పకుండా మీరు అన్ని టెస్టులతో పాటు థాలసీమియా టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది, అది తప్పకుండా మీరు తీసుకోవాలని కోరుతున్నాను. యా మేడం, ఇక్కడ సుజన్ అండి, ఏబిఎన్ నుంచి. అంటే మేడం, ఈ స్టాటిస్టిక్స్ చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎలా ఉందండి? తలసేమియా పెరుగుతూ ఉందా? దీని ఉధృతి ఎక్కువ అవుతూ ఉందా రోజు రోజుకి? దీని గురించి అవగాహన ఎలా అండి?
ఈ థాలసీమియా అనేది యావత్ భారతదేశంలో 60 నుంచి 70 వేల మందికి ఈ వ్యాధి ఉందండి. దీంట్లో 10% మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది ఈ జబ్బు. సో దట్ ఈస్ ద స్టాటిస్టిక్ అండి. ఓకే, అంటే ఇంకోటి మీ ఫ్యామిలీలో అంటే మీ మదర్ క్యాన్సర్ బారిన పడి ఆ రోజు చనిపోయిన తర్వాత క్యాన్సర్ హాస్పిటల్ అనేది ఎన్టీఆర్ గారు స్థాపించారు. ది ఇన్స్పిరేషన్ కూడా వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ ఎవరికి ఏ కుటుంబంలో కూడా ఇలా వస్తే ఒక సపోర్ట్ ఉండాలి అనే దాంతోనే మీరు ఇట్లా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఎట్లా అనుకో? మీరు అన్నట్టు నందమూరి తారక రామారావు గారు ఏ స్ఫూర్తితో ఆయన పేద ప్రజలకి మనం సేవ చేయాలి అనే ఆ భావనతో ఆయన ఎట్లా రాజకీయ రంగంలో ఆయన వచ్చారో, అట్లానే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ స్ఫూర్తితోనే ఆయన ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉండాలని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అనేది ఆయన స్థాపించారు. ఒట్టి తుఫాన్లు అప్పుడే కాదు, కోవిడ్ అప్పుడు కానీ ఎప్పుడు ఏది అవసరమో ఆ అవసరం పట్టి మా ట్రస్ట్ ఎప్పుడు ముందుంటుంది ఆ సేవా కార్యక్రమంలో. ప్రజలకి ఏది అవసరమో అది వెనక చూడకుండా మేము ముందుకెళ్తున్నాం. డబ్బు ఎట్లా వస్తుందని కూడా ఆలోచించట్లేదు. మంచి కార్యక్రమం ముందుకు తీసుకెళ్తా ఉంటే అట్లాంటి దాతలు కూడా ముందుకొచ్చి నమ్మి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. మేడం, నేను లక్ష్మీ V6 నుంచి. అయితే బేసికల్లీ ఇప్పుడు సంధ్యా థియేటర్ ఘటన చూసినా, మొన్న విజయవాడలో చూసినా, ఎక్కడైనా కానీ పబ్లిక్ గ్యాదర్